ఎండి గారు ఇంక్రిమెంట్ ఏమైనా ఇచ్చారా? లేదు, కాంప్లిమెంట్ ఇచ్చారు. అంతేలే, అంతకు మించి ఏమిస్తాడు పిస్తున్నారు. ఎప్పుడు సారీ అండి, చూసుకోలేదు. ఇట్స్ ఓకే. ఏంట్రా చూసుకోలేదు? ఏంటి చూసుకోలేదు? వాళ్ళు నెత్తి మీద పెట్టుకుని నడుస్తున్నావా? రాహుల్! నిన్ను ఈ రోజు ఏంటిది? నీకు తెలియదు అంజలి, వీడు నిన్ను టచ్ చేయడం కోసమే అలా డాష్ ఇచ్చాడు. అదేం కాదు రాహుల్, వదిలే అతన్ని. సారీ ఆకాష్. ఇట్స్ ఓకే అంజలి. అంజలి, వాడు నిన్ను కావాలనే Just check it out. మీట్ అయితేనా? అంజలి, అంజలి వాడు కావాలనే అలా చేశాడు. అందుకే Script ఇవ్వు. చూడు, నా ఎదురుగా నిన్ను ఎవరైనా టచ్ చేస్తే నేను తట్టుకోలేను. అందుకని ఇండిసెంట్ గా బిహేవ్ చేస్తావా? ఓకే, ఫర్గెట్ ఇట్. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఏంటే ఇందాక నుంచి చూస్తున్నాను. సారీ చెప్పాడు కదా, ఇంకా ఆ ఫేస్ ఏంటి? అయినా రాహుల్ చేసిన దాంట్లో తప్పే ఉందే. ఏంటి సపోర్టా? అవును, నేను ఎప్పుడు రాహుల్ కే సపోర్ట్. ఇదిగో రాహుల్, చీటికి మాటికి అలిగే అంజలితో నీకు స్నేహం వర్కౌట్ అవ్వదు గానీ ఎంచక్క నాతో ఫ్రెండ్షిప్ చేయొచ్చుగా. నువ్వు చెప్పినట్టే వింటాను. చేసుకో, దొందే బాగా సరిపోతారు. ఏంటాంజనేయులు, రాత్రి ఏమన్నా కుక్క బిస్కెట్లు తిన్నావా? ఈ పోజ్ ఇచ్చావు. అదేం కాదు, ఆ. ఇది మార్జాలాసనం. ఆహా, మరి మార్జాలం అంటే పిల్లి కదా, ఆ. నువ్వు కుక్కలా పోజ్ ఇచ్చావేంటి? కుక్కలా కాకపోతే కోతులా కూర్చుంటాను. ఆ. మధ్యలో నీకేమైందట? నాకేమీ అవదు, ఆ. నీకే ఏమన్నా అవుద్దేమో అని. ఏమి? అటు చూడు. కుక్కలు ఆ, అసలే ఇది చిత్తకార్తి. ఆ. ఆ కుక్కలు రెచ్చిపోయినాయి అనుకో, ఆ. నీ బతుకు కుక్కలు చింపిన ఇస్త్ర అయిపోద్ది. కాలు దించు. ఇలాంటివి మనం ఎన్ని చూడదట. అమ్మో అమ్మో, ఏంట్రా ఇది బట్టలు లేకుండా తిరుగుతున్నావు? సుందరక్క ఆటలో నన్ను ఓడించేసి నా బట్టలన్నీ కొట్టేసింది. అదేమాట్రా? కిస్ మిస్ మిస్ బస్. కిస్సు మిస్సు బస్సా అంటే? అంటే ఇదిగో ఇందులో 5 కిస్మిస్లున్నాయి. ఒకటి నేను పైకి వేస్తే నువ్వు నోటితో పట్టుకోవాలి. మిస్ అయ్యావనుకో నీ ఒంటి మీద ఉన్న బట్టల్లో ఏదో ఒకటి విప్పేయాలి. అలాగే నువ్వు ఎగరేసినప్పుడు నేను పట్టుకోలేకపోతే నేను విప్పేస్తాను. అదే కిస్మిస్ మిస్ బస్. బస్ ఇంతేనా? ఏయ్, ఇప్పటి వరకు ఈ ఆటలో నన్ను ఓడించిన వాళ్లే లేరు. చూసావుగా వాడి పరిస్థితి. రేయ్, ఇది అర్థం పెట్టుకుని పోరా. చిన్న పిల్లని చేసి ఓడించడం కాదు, నన్ను ఓడించి చూద్దాం. ఆలోచించుకో. ఏయ్ ఏంటే? ఏవే ఏయ్ ఏయ్. ఏముంది ఇందులో? దావే పట్టుకో పట్టుకో. పట్టుకో. ఆహా. విప్పు విప్పు. అవునా, వస్తున్నా ఉండు. ఇప్పుడేమంటా? తీ 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 తీయం తీ. రెడీ రెడీ. అదే తీయమ్మ తీ 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 తీ. ఏంటి చూస్తున్నా? వేయి. ఈ ఆట వద్దు, మానేద్దాం. ఎవరో ఒకరు పూర్తిగా ఓడిపోయే వరకు ఆడాలి. తినేసా, ఆట క్యాన్సిల్. ఆటలో నీతి ఉండాలి. ఇందులో నీతి లేదు, బూత్ ఉంది. ఎక్కడా? ఏమో నాకు తెలీదు. అమ్మో, అంజలి ప్రోగ్రామ్ టైం అయిపోయింది. ఎలా? ఏయ్, నువ్వెక్కడ దొరికావయ్యా బాబు? చార్జ్ అయిపోయిన సెల్ ఫోన్ లాగా. మొహం చూసిన కట్టికి లీలామహల్ ఏమనుద్ది? నీ కన్ను పెడిందని గమనించి ఎంక్వైరీ చేయించా. ఇదిగో ఆ పిల్ల ఐటమ్ సాంగ్స్ చేస్తున్నావు గానీ ఐటమ్ మాత్రం కాదు. అవుతుంది. థ్యాంక్ యూ సార్, మీరు ఇలా మీ ఇంటికి పిలిచి మరీ మమ్మల్ని అభినందిస్తుంటే చాలా ఆనందంగా ఉంది. మంచి ఎక్కడున్నా అభినందించాలి. ప్రజల కోసం మీరు కష్టపడి ప్రోగ్రామ్ ఇచ్చి డబ్బు సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇచ్చారు. బాగా చెప్పారు. అందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నిజం. అందుకే ఈ చిన్న పార్టీ. అవునవును. అంజలి, Carry on. కమ్ ఆన్.
ఏమండి పిల్లలు బాగున్నారా? నమస్కారం అండి. నమస్కారం. బాగున్నావు పిపి? భలే పనేనే, మీ దయ నా మీద ఉన్నంతకాలం బాగుకుండా ఎలా ఉంటాను. కాకపోతే ఆ మెజిస్ట్రేట్ పోస్ట్ కూడా మీ చేతుల మీద అయిపోతే ఇంకా బాగుంటారు కదా అని. దేనికైనా టైం రావాలిగా. భలే పనేనే, రావద్దు రావద్దు. వచ్చింది ఏంటి టైమా? కాదు మందు తీసుకుందాం తాగి గంట అయిపోయింది. తాగు ఆ షూట్ రేపు అయిపోతే ఏమండి? నేను ఫ్రీగా ఉండొచ్చు. అంజలి గారంట మీరేనా? నేనే. మీకు ఫోన్ వచ్చిందండి. నాకు ఇక్కడికి ఫోన్ రావడం ఏంటి? అదే మనం ఇక్కడికి వచ్చే ముందు ఆఫీస్ లో చెప్పొచ్చాం కదా, వాళ్ళే ఎవరో ఫోన్ చేసి ఉంటారు. ఎక్కడ? లోపల ఏయ్, పట్టుకో. రండి. అదిగోండి ఫోన్. హలో హలో. పెయింటింగ్ బాగుందా? సార్ మీరు ఫోన్ వస్తే పెయింటింగ్ బాగా నచ్చింది అనుకుంటాను. నేను వేసిందే. చాలా బాగుంది సార్. రే వెళ్ళప్పుడు అది ప్యాక్ చేసి ఈవిడికి ఇచ్చే. అయ్యో వద్దు సార్. నీకు నచ్చింది కదా. వద్దు సార్. ఏంటి నచ్చింది ఇస్తానంటే వద్దంటున్నావు? నేనైతే అలా కాదు. నాకేదైనా నచ్చిందంటే అవతలి వాళ్ళు ఇవ్వనన్నా బలవంతంగా తీసేసుకుంటాను. రా అంజలి, రా పర్వాలేదు రా. ఆ ఫోటో ఎవరిదో చెప్పుకో. నాదే. ఆ వయసులో ఒకసారి ఏం జరిగిందో తెలుసా? మా పక్కింటి గురడి సైకిల్ నాకు నచ్చింది, ఇవ్వమన్నాను. ఇవ్వలేదు. వాడిని మేడ మీద నుంచి తోసేశాను, చచ్చిపోయాడు. తర్వాత బాలనేరుస్థల శిక్షణాలయంలో కొన్నేళ్లు ఉన్నానులే. ఇది చూడు నాకు వయసు వచ్చిన కొత్త. మా వీధిలో ఒక అమ్మాయి ఉండేది. అబ్బా చాలా అందంగా ఉండేది. పేరు కావ్య. కావ్యానో శ్రావ్యానో కురతనం కదా. మౌచిపడ్డాను. కాదంది. మొహం మీద యాసిడ్ పూసేశాను. మళ్ళీ చిన్న శిక్ష, కానీ అందమైన ముఖం. ఇలాంటివి చాలా ఉన్నాయి మన లైఫ్ లో. తర్వాత ఆటో భగవాన్ అవతారం. ఆ రోజుల్లో ఆటో భగవాన్ అంటే అందరికీ హడల్. రాజకీయాల్లోకి రావడానికి రౌడిజం దగ్గరదారి కదా. ఆ రూట్లో ఇదిగో ఇప్పుడు ఇలా మినిస్టర్ అయ్యాను. ఏంటో అన్ని తీపి జ్ఞాపకాలు. నేను ఏదైనా కావాలి అనుకుంటే అది దక్కాల్సింది. ఇంతకీ నేను ఇప్పుడు మనసు పడింది దేని మీద నీకు చెప్పలేదు కదూ? నీ మీదే. కంగారు పడకు. ఒక్కరోజు నీ జీవితంలో ఒకే ఒక్కరోజు నాతో గడుపు. నీకేం కావాలో అడుగు, తీసుకో. అంజలి, నేను ఎంతో మంది అందగత్తెలతో గడిపాను, కానీ వాళ్ళెవరిలో లేనిది ఏదో నీళ్ళు ఉంది. అందుకే నేనంతా డిస్టర్బ్ అయ్యా. హే, ఏంటలా అయిపోయావు? సడన్ గా అడిగేసరికి షాక్ అయ్యావా? తొందరేం లేదు. ఒక వారం రోజులు టైం తీసుకో, ఆలోచించుకో. కానీ ఎస్ అని హలో హలో. ఛా, పొద్దు నుంచి రాంగ్ కాల్స్. అంజలి అంటే మీరే కదా, తప్పుకోండి. సార్ వెతకండి. సార్, వాట్స్ ద ప్రాబ్లం సార్? సెర్చ్ వారెంట్. దేనికి? వెతకండి. కమాన్ వెయిట్. సార్ సార్, వాట్స్ హ్యాపెనింగ్ సార్? ప్లీజ్ టెల్ మీ. ఇవన్నీ ఇక్కడికి ఎలా వచ్చాయో నాకు తెలియదు సార్. సార్ లిసన్ టు మీ సార్, ప్లీజ్ సార్. ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నావు ఇదంతా? నాకేం తెలియదు సార్, ఇదంతా కుట్ర. ఇదేనా నీకు వేరే ఇల్లు ఏమైనా ఉందా? సోషల్ సర్వీస్ అంతా బూటకం అన్నమాట. చెప్పు, ఈ మందులు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నావు, ఎక్కడ పంపిస్తున్నావు? ఇవి మాత్రమేనా? హెరాయిన్, కొకైన్ లాంటివి కూడా సప్లై చేస్తున్నావా? హలో హలో, కట్ చేశారయ్యా. ఆ లిస్ట్ లో నెంబర్ ఉందేమో చూడు. కమాన్ పిక్. ఎస్ సార్, సేమ్ నంబర్, దుబాయ్ ఖాన్ నంబర్ సార్. ఓహో, అంటే నీకు మాఫియాతో కూడా డీలింగ్స్ ఉన్నాయన్నమాట. No, sir. No, sir. Shut up. ఎక్కించండి, తప్పండి. ఈ రోజు ఉదయం ప్రముఖ టీవీ యాంకర్ కుమారి అంజలి ఇంటిపై పంజాగుట్ట పోలీసులు దాడి చేసి అరెస్ట్ చేశారు. అంజలికి ఎంతో కాలంగా డ్రగ్స్ ట్రాకెట్ తో సంబంధాలున్నట్లు, సోదాలో లక్షలాది రూపాయల విలువైన మత్తుమందులు దొరికినట్లు పోలీస్ కమిషనర్ వెల్లడించారు. అంజలి ఏంటి మాదక ద్రవ్యాలు ఎక్స్పోర్ట్ చేయడం ఏంటి? ఇదంతా ఏదో మాయలా ఉంది సార్.
అరే బొద్దింకని చూస్తేనే భయపడేతాను. లేదు సార్, దీని వెనకేదో కొట్టుంది. తను ఎలాంటిదో మనందరికీ తెలుసు సార్. తను ఎప్పటికీ ఇలాంటి పనులు చేయదు. అంజలికి మనం తప్ప ఎవరూ లేరు. మీరే ఏదో ఒకటి చేయాలి సార్. ఏం చేయమంటారు? ఛానల్కి మంచి పేరు తెచ్చే పనులు చేస్తే సపోర్ట్ చేయొచ్చు కానీ ఇలా సాక్ష్యాధారాలతో సహా ప్రూవ్ అయ్యాక ఇంకా ఏం చేయాలి? ఇప్పటికే మీడియాలో మన ఛానల్ పరువు చాలా డ్యామేజ్ అయింది. సార్ నిజానికి నిజాలు ఏమైనా ప్రస్తుతం మనకు అనవసరం. అంజలి విషయంలో ఎలాంటి పక్షపాతం లేకుండా అన్ని ఛానల్స్ లాగే మీరు న్యూస్ కవర్ చేయండి. అంజలి గారు, పోలీస్ రైడింగ్ లో మీరు డ్రగ్స్ తో రెడ్ హ్యాండెడ్ గా దొరికారంటున్నారు. దీనికి మీ సమాధానం? మీరు ఎప్పటి నుంచి డ్రగ్స్ రాకెట్ నడుపుతున్నారు? మాఫియాతో కూడా సంబంధాలున్నాయనే ఆరోపణ మీరు ఒప్పుకుంటారా? మీరు చేసే సోషల్ సర్వీస్ అంతా మీ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి అంటున్నారు. ఎంతవరకు నిజం? మీకు దుబాయ్ మాఫియాతో కూడా డ్రగ్స్ సంబంధాలు ఉన్నట్లు పోలీసులు చెప్తున్నారు. కాదంటారా? యాంకర్ గా మంచి పొజిషన్ లో ఉన్న మీరు అడ్డదారిలో డబ్బు సంపాదించడం కోసం ఈ పనిచేస్తారా? నైట్ షోకి వెళ్దాం. సార్ సార్, లోపల ఏం జరిగింది సార్? సార్ కేసు వాయిదా వేశారా? రిమాండ్ వేశారా సార్? ఏయకుండా ఎందుకుంటారు? భలే పనేనే. 15 రోజులు జుడిషియల్ కస్టడీ చేశారు. ఆ తర్వాత కేసు హియరింగ్ వచ్చింది. శిక్ష బాగా పడే అవకాశం ఉందా? పడకుండా ఎందుకుంటది? భలే పనేనే. పైగా కేసు డీల్ చేసింది ఎవరు? మనం. సాక్ష్యాధారాలన్నీ బలంగా ఉన్నాయి. భలే పనేనే. ఎక్కువ రత్తాలు, రంగమ్మ, పంకజం, అంజలి, విజయ, కూర్చో, కాసులమ్మ, నాగమ్మ. నీకేంటి సపరేట్ గా చెప్పరా? కూర్చో. లోపలికి వెళ్ళు. ఏం చేసి వచ్చినావు? దొంగతనమా మద్దరా? ఏం చేసి వచ్చినవే? ఏం చేసి వచ్చినావంటే చెప్పవేందే? అక్క అడుగుతుంది కదా, చెప్పరాదే? తల్లి, నేను అడుగుతున్నా కదా, దానికి నోరుంది కదా. నలుగురిని బొందల గడ్డల పండబెట్టిన నీ తల్లి నిన్ను. సుందరి, ఏంటి పండు? నాకు సాయం చేసి పెడతావా? నేనా? నీకా సాయమా? నువ్వు అడగాలే గాని నా ప్రాణాలైనా ఇచ్చేస్తా. ఏంటో దిక్కులు చూడడం? వచ్చి 4 రోజులైంది, ఇంకా కొత్తేనా? వెళ్ళి బట్టలు కప్ప. ఏ గొడవతుకో. నీ తల్లి ఏంటే నీ తెక్కు? బూతకమంటే నిలుగుతున్నావేందే? ఏంటే నకరం చేస్తున్నావు? గుడ్డలు తొక్కపోతే చొండలు తీస్తా. నా చేతులు నువ్వు అయిపోయినవే. ఏంటే రింగ్ టోన్ సౌండ్ ఎక్కువైంది? నువ్వెవతివే? చూపిస్తాను. ఏయ్ సెల్సుందరి, ఇదేనా రావడం? అవును, మిమ్మల్ని అందరినీ చూసి చాలా రోజులైంది. పైగా బయట ఎండలు మండిపోతున్నాయి. 4 రోజులు ఇక్కడ ఉందామని కమిషనర్ సెల్ కొట్టేసి కావాలనే దొరికిపోయా. గొడవ కాదు మేడం, ఇది అమ్మాయి మీద దౌర్జన్యం చేస్తుంటే ఆపాను. అవును మేడం, దీనికి బాగా బలిసింది. దీన్ని అమ్మాయి సెల్లోంచి తీసేసి సుందర్ నా అమ్మాయి సెల్లో వేయండి. అంజలి నిన్నే. ఫోన్ నీకే. నాకా? ఎవరు? మాట్లాడు. హలో. భగవాన్, నా పక్కన పట్టుపరుపుల మీద పడుకోవలసిన దానివే గట్టిగా నేల మీద పడుకున్నావు. నాకు తాపం తగ్గించి ఉంటే వరాలు ఇచ్చేవాడిని, కానీ నువ్వు నాకు కోపం తెప్పించావు.
వదిలే. ఎలా ఉంది జైలు? అంజలి, నువ్వు అక్కడ బాధపడుతుంటే నాకు ఇక్కడ బాధగానే ఉంది. అందుకే మరో అవకాశం ఇస్తున్నా. ఇప్పటికైనా నువ్వు ఊ అంటే నిర్దోషిగా బయటికి వస్తావు. ముడి వేసిన నాకు విప్పడం పెద్ద కష్టమేం కాదు. ఆలోచించుకో. పెద్దవాళ్లతో పంతం పెద్ద పులితో చెలగాటం లాంటిది. అనవసరంగా బలైపోతావు. ఆలోచించుకో. అంజలి, బాధపడకు. చెప్పుకుంటే బాధ తగ్గుతుందంటారు. నేను నీ సిస్టర్ లాంటిదన్ననుకో. నీకు అభ్యంతరం లేకపోతే జరిగిన నిజమేమిటో నాకు చెప్పు. నా అనుకున్న వాళ్ళు ఎవ్వరూ నా కోసం రాలేదు. నాకు మిగిలిన ఒకే ఒక ఆశ నా ఫ్రెండ్ రాహుల్. ఏ అంజలి, నీకోసం ఎవరో వచ్చారు. ఎవరో రాహుల్ అట. ఏ సుందరి, నేను మొక్కలకు నీళ్లు పోయమన్నాను కదా, ఇక్కడేం చేస్తున్నావు? నేను సుకుమార్కి చెప్పేశాను. ఇక్కడ జైలర్ నువ్వా నేనా? మీరే. వెళ్ళు. వెళ్ళు. టిన్ టిన్ టిడిన్. రాహుల్, ఏం జరిగిందో చూసావా? నా మీద కుట్ర చేసి ఈ కేసులో నన్ను ఇరికించారు రాహుల్. నేనేంటో నీకు తెలుసుగా. అసలు దీనికంతటికి కారణం ఆ మినిస్టర్ భగవాన్. వాడు ఏమన్నాడు తెలుసా? నన్ను ఒక రోజు వాడుతూ తనతో గడపమన్నాడు. అంతేగా? ఈ విషయం నీకు నాకంతా తెలుసు అంజలి. నీకు ఇంకో నిజం కూడా చెప్పాలి. వాళ్ళు నీ ఇంట్లో డ్రగ్స్ పెట్టడానికి హెల్ప్ చేసింది కూడా నేనే. భగవాన్ ముందే నాకంతా చెప్పాడు. ఆ రోజు ఎవడో అనామకుడు నీకు డాష్ ఇస్తే వాడిని కొట్టాను. వీడిని కొట్టగలనా? ప్రాక్టికల్గా ఆలోచించు. చెయ్యెత్తి కొట్టలేనప్పుడు చేతులు కలపడమేగా ప్రాక్టికాలిటీ. ఇదంతా నా కోసం కాదంజలి, మన కోసం చేశాను. అతను చెప్పిన దానికి నువ్వు ఒప్పుకుంటే మనం జీవితాంతం హ్యాపీగా బతికేయచ్చు. గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ అన్ని మనకే ఇప్పిస్తా అన్నాడు. అంజలి, ఇంత జరిగినా నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఈ శీలం గీలం పాతిరొచ్చం ఇవన్నీ ఒట్టి చెప్పుకోవడానికే. అంత ట్రాష్. ఇదంతా నీకు ముందుగానే చెప్పినా నువ్వు వినవని నాకు తెలుసు. కాల్చితేనే ఇనుము, దెబ్బతీస్తేనే మనిషి లొంగుతాడనే ఫిలాసఫీ భగవాన్ది. అందుకే ఇదంతా. అంజలి, ఒక్కటి మాత్రం నిజం. ఈ కేసు నుంచి నిన్ను బయటపడేయడం భగవాన్ వల్ల తప్ప ఆ భగవంతుడి వల్ల కూడా కాదు. అంత మాట అన్నాడా? నువ్వేం బాధపడకు అంజలి. హలో, ఎవరా నువ్వు? మా వాచ్మెన్ కొడతావా?
ఎవడ్రా నువ్వు? పాండు. పాండు? అంజలికి ఎవరు లేరనుకుంటున్నావు కదా? ఎప్పటి నుంచి, ఈ క్షణం నుంచి నేనున్నాను. ఆడపిల్ల మీద ప్రతాపం చూపించడం మగతనం కాదు. ఇప్పుడు చూపించు. మనసు మార్చుకోమని అంజలికి ఇంకో అవకాశం ఇచ్చావంట. నీకు ఆ ఒక్క అవకాశం కూడా ఇవ్వను. వెంటనే తప్పు దిద్దుకో. అంజలి పరువుగల అమ్మాయిని నీ నోటితో నువ్వే చెప్పాలి, లేకపోతే నీకు అసలు పరువే లేకుండా చేస్తా. నీ తప్పులు ఒప్పుకుని అంజలి బయటకు వచ్చేలా నువ్వే చేయాలి. నీ పదవి నుంచి నువ్వే తప్పుకోవాలి, లేకపోతే నీ పదవి పోయేలా నేను చేస్తాను. రే 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 అసలు నేను ఎవరో, నా పొజిషన్ ఏంటో తెలిసే నువ్వు. తెలుసు. నీకు ఆస్తి ఉంది, అంగబలం ఉంది, అధికారం ఉందని కూడా తెలుసు. కానీ నీకు తెలియంది ఒకటి ఉంది. రాజు కంటే మొండోడు బలవంతుడనే సామెత. ఆ మొండితనం మనలో ఉంది. అది చాలరా నిన్ను దెబ్బకొట్టాను. దొంగ దెబ్బ తీయటం కాదురా, చెప్పి చేయటం మగతనం. అందుకే చెప్పటానికి వచ్చాను. శబాష్ శబాష్, నువ్వు నాకు నచ్చావు పాండు. ఇన్నేళ్ళ నా అనుభవంలో నా ఎదురుగా ఫేస్ టు ఫేస్ ఇలా ఛాలెంజ్ చేసిన వాడు లేడు. నువ్వు నమ్ముతావో నమ్మవు, నీ మీద నాకు కోపం రావట్లేదు, ముచ్చటేస్తుంది. ఆ ముచ్చటేదో ఇప్పుడే తీర్చుకో. ఆ తర్వాత నీకు ఎలాగో ముచ్చెమటలు పడతాయి. అప్పుడు నీకు నన్ను ఏదైనా చేయాలనిపించచ్చు. నీ ఎక్కడుంటానో తెలియ కంగారు పడనక్కర్లేదు. చింతల బస్తీకి వచ్చి పాండు ఎక్కడా అంటే చిన్నపిల్లడు కూడా చెప్తాడు. ఇప్పుడు దాకా నువ్వు ఆడింది దొంగ ఆట. ఇక ముందు మొదలవుతుంది అసలైన ఆట. అప్పటి వరకే నీకు విశ్రాంతి. ఏంటి సుందరి, ఈ రోజు రిలీజ్ అయిపోతున్నావనా? ఇంత సంతోషంగా ఉన్నావు? మళ్ళీ ఎప్పుడు వస్తావు? మళ్ళీ మనల్ని చూడాలంటే మీరే బయటికి రావాలి, మనం రాం. అంజలి, ఈరోజు నేను తెలుసు తొందరలోనే నువ్వు బయటకు వస్తావు. నేను చెప్తున్నానుగా. ఏంటి ఏంటి ఆలోచిస్తున్నారు? ఓహో, నాకు అర్థమైంది. ఒక మామూలు చింతల బస్తీ కుర్రాడొచ్చి దడదడలాడించి బావకు వార్నింగ్ ఇచ్చిపోతే ఓ మినిస్టర్ అయి ఉండి కూడా బావ ఇంకా ఏం పీకలేదేంట అని కదా మీ డౌట్? అవునా? కరెక్ట్, సేమ్ డౌట్ నాది కూడా. డెఫినెట్ గా బావ దీని మీద ఏదో థింక్ చేస్తూనే ఉంటాడు. చెక్. అంత ఈజీగా చెక్ చెప్పనిస్తానా? ఇప్పుడే ఎత్తు అయ్యా. ఇదిగో బావా, ఇదిగో బావా. ఏ గుడ్డు గుండు, అది కాదు బావా, నువ్వేదో వాడిని లేపేసి ఎత్తురేస్తావు అనుకుంటే ఇదేంటి ఆటలో ఎత్తురేస్తున్నావు? ఎవరు ఆ పాండు గురించి? వాడు మగాడ్రా. ఫేస్ టు ఫేస్ నా దగ్గరికి వచ్చి నాతోనే వాడు మగాడ్రా. అంటే వాడు ఎదురేస్తావా ఏంటి? వేటాడ్డం సింహానికి ఇష్టం, అలాంటి వాళ్ళతో ఆడుకోవడం నాకు ఇష్టం. ఈ ఆట చూడు, అటు నేనే ఇటు నేనే. బోర్. ఆటలైనా పోట్లాటలైనా సముజ్జి ఉంటేనే మజా. ఇన్నాళ్ళకు ఒకడు తగిలాడు, యుద్ధం ఏం చేస్తాడు? ఏంటి నువ్వు చూసేది? అప్పటిదాకా ఆడు ఊరుకోవద్దు. ఆడు ఏదో ఒకటి చెయ్యాలని ఆలోచిస్తానే ఉంటాడు. ఏంటి పాండు ఆలోచిస్తున్నావు? అంజలిని బయటికి ఎలా తీసుకురావాలా అని. అయిపోయావే. సెక్షన్ 151 ప్రకారం వారెంట్ లేకుండానే మూయించేస్తానే. నా మీద దాదాగిరి చేసినందుకు ఒక కేసు, నా కుటుంబం మీద పుచ్చి వంకాయలేమో హత్యా ప్రయత్నం చేసినందుకు అటెంప్ట్ టు మర్డర్ కింద సెక్షన్ 307 ప్రకారం ఇంకో కేసు పెట్టానుకో, లాక్కోలేక పిక్కోలేక చేస్తావు. ఇదంతా నీ పెళ్ళాం దగ్గరికి వెళ్ళి అంటే అక్కడ చూపించలేక ఇక్కడ చూపిస్తున్నా అన్న. అవును, మన హరి లాయర్ కదా, ఆ విషయమే మనం మర్చిపోయాం. మనం ఏంటి ఆ విషయం ఆడే మర్చిపోయాడు. నీ మీద పరువు నష్టం వేస్తాను, ఈ కొట్టు లేకుండా చేస్తాను. నీ మీద రేప్ కేసు పెడతాను మామిడికి తెలియకుండా. హరి, హరి, నువ్వు చూడు పండు, నువ్వు నాకు ఓ పని చేసి పెడతావా? రోడ్డు పసడి ఏమైనా చేసి పెట్టాలా? కాదు, కేసు వాదించాలి. ఏంటి కేసా? అవును, కేసే. అది నువ్వే వాదించాలి లాయర్ హరిశ్చంద్ర. ఏది మరొక్కసారి నాకు దానికి వినిపించిన పిలవ. ఒక్కసారి ఏం కర్మ, 100 సార్లు పిలుస్తా. లాయర్ హరిశ్చంద్ర, లాయర్ హరిశ్చంద్ర, లాయర్ హరిశ్చంద్ర. కోర్టులో ముద్దాయని పిలిచినట్టు పిలిచినా గాని ఎంత ఆనందంగా ఉంది పాండు. ఈ జన్మకి ఆనందం చాలు. నన్ను లాయర్ గా గుర్తించి మొట్టమొదటిసారిగా కేసు అప్పగించిన క్లయింట్ నువ్వు. ఎంత ఫీజు ఇచ్చి నీ రుణం తీర్చుకోగలను? ఏ బిర్యానీ వండి పెట్టడం తప్ప. అది సరే, నీకు నల్ల కొట్టు ఉందా? ఒడియాల మీద కాకులు వాలకుండా అదిగో అక్కడ ఏలాడేసింది. యువర్ ఆనర్,
ఈ అంజలి నేరం చేసినట్టుగా సాక్ష్యాధారాలన్నీ బలంగా ఉన్నాయి కదండి, అందుకే ఈ ముద్దాయికి బెయిల్ నిరాకరించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నానండి. మిస్టర్ హరిశ్చంద్ర, యువర్ ఆనర్, ఆడపిల్ల జీవితం ఆవకాయ పచ్చడి ఒక్కలాంటిదే. ఉప్పు కారం తక్కువైనా, మెంతులు ఆవాలు ఎక్కువైనా, కల్తీ నూనె వాడినా, తడి చేతులు తగిలినా పచ్చడి పాడైపోద్ది. అలాగే తేడా వస్తే పచ్చడి ఆడపిల్ల జీవితం కూడా పాడైపోద్ది. అందుకని ఆవకాయ పచ్చడిలో మిస్టర్ ఆడపిల్ల హరిశ్చంద్ర, మీరు చెప్పదలుచుకున్నది ఏదో సూటిగా చెప్పండి. చూసి చెప్పానా సార్? అదే యువర్ ఆనర్, నిజానిజాలు నిర్ధారణ కాకుండా అమాయకురాలన్న నా క్లయింట్ ని దోషి అనుకోవడం తప్పు కదా సార్? నా క్లయింట్ నిర్దోషి అని నిరూపించుకోవడానికి నాకు కొంచెం టైం కావాలండి. అందుకని ఈ కేసు వాయిదా వేసి బెయిల్ మంజూరు చేయవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. ఏంటి 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 నువ్వు కోరేది? అబ్జెక్షన్ అన్నారు. ముద్దాయి బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాధారాలన్నీ తారుమారు చేసే ప్రమాదం ఉంది. ఓహో భలే పనేనే. సాక్ష్యాధారాలు తారుమారు చేయడానికి ఇది ఇస్త్రీ చేసినంత ఈజీ కాదు పీపీ గారు. నా క్లయింట్ కి తెలియకుండానే ఎవరో కావాలని ఇంట్లో డ్రగ్స్ పెట్టి ఈ కేసులో ఇరికించారు యువర్ ఆనర్. ఇంపాసిబుల్. తన ఇంట్లో తనకు తెలియకుండా అంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ ఎవరైనా పెట్టగలరా? అంతెందుకంట మీ ఇంట్లో మీకు తెలియకుండా ఎవరైనా ఏ వస్తువైనా ఉంచగలరా అని. ఓహో గట్టి గారు, అయ్యా, గట్టి గారు, నాకు న్యాయం జరిపించండి, ధర్మాన్ని కాపాడండి, నాకు అన్యాయం జరిగింది. అతను వదలండి. థ్యాంక్స్ అండి మహాప్రభువులు. ఎవరయ్యా నువ్వు? ఏమైంది? సార్, సీట్లో కూర్చున్న శిబి చక్రవర్తిలా ఉన్నారు. నాకు మీరే న్యాయం జరిపించాలి, ధర్మాన్ని కాపాడండి. జరిగిందేంటో ముందుకొచ్చి చెప్పండి. నా పేరు వాలేశ్వరరావు సార్. పొద్దున్నే మా చుట్టాల పని మీద కోర్టుకు వచ్చానండి. అప్పుడేమో నేను మెట్లు దిగుతున్నానండి, ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారేమో మెట్లు ఎక్కుతున్నారండి. చూసుకొని బావద్దు. మీరు సడన్ గా ఆయన నన్ను డాష్ కొట్టారు సార్. సార్ కొట్టారా లేదు? కొడితే అవన్నీ పట్టించుకుంటావేంటి? పెద్ద మనిషి కదా, నేను పట్టించుకోలేదు సార్. తెరా పక్కకెళ్ళి చూస్తే జేబులో పర్స్ లేదు, మెడలో చైన్ లేదు. తిరిగి చూస్తే ఈయన లేడు. అంటే ఈ నాకు డాష్ కొట్టినట్టే కొట్టి నా మెడలో చైన్ జేబులో పర్సు కొట్టేశారు సార్. నేను కొట్టేయడం ఏంటి? నేను నీకు దొంగలా కనబడుతున్నా? దొరైనా దొంగైనా దొరికేకే కదా సార్. భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తున్నానండి. కావాలంటే ఆయన జేబులు చెక్ చేయండి. నాది బ్లాక్ కలర్ లెదర్ మనీ పర్స్ అండి. నా చైన్ కి వెంకటేశ్వర స్వామి లాకెట్ కూడా ఉందండి, చూడండి సార్. ఓహో భలే పనే. నీ వస్తువులు నాకాడ ఎందుకుంటాయి? కావాలంటే చూసుకోండి, చూపిస్తాను. చూసారా సార్, ఇవి నా వస్తువులే. కావాలంటే పర్సులో నా ఫోటో కూడా ఉండదు, చూడండి. అవును ఉందండి. మిస్టర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, వాట్ ఈస్ దిస్? యువర్ ఆనర్, ఈ రెండు నా జేబులోకి ఎలా వచ్చాయో నాకు తెలియదండి. అర్థమైంది. డాష్ కొట్టినప్పుడు ఇతనే నా జేబులో పెట్టుంటాడు. అంటే అవన్నీ మీరు కొట్టేలేదంటారు? భలే పనే, ఇతనే పెట్టాడంటే. థ్యాంక్ యూ. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఎస్, యు ఆర్ కరెక్ట్. అవి మీ జేబులో ఎత్తనే పెట్టాడు. థ్యాంక్స్. క్షమించాలి యువర్ ఆనర్. సార్, కావాలనే నేను ఈ నాటకం ఆడించాను. పీపీ గారు ఒంటికంటుకున్న బట్టల్లోనే ఆయనకి తెలియకుండా అవి పెట్టగలిగినప్పుడు, ఒంటరిగా ఈ అంజలి ఉంటున్న ఇంట్లో తనకు తెలియకుండానే ఎవరో డ్రగ్స్ పెట్టే అవకాశం ఉంది కదా యువర్ ఆనర్. ఉంది కదా. ఈ కేసులో ముద్దా అయిన కుమారి అంజలికి బెయిల్ మంజూరు చేస్తూ ఈ కేసును వచ్చే నెల 5వ తేదీకి వాయిదా వేయడమైనది. భలే పనే. థ్యాంక్స్ అండి, మీరు చేసిన సహాయానికి ఎలా కృతజ్ఞతలు చెప్పాలో అర్థం కావట్లేదు. ఇందులో మాదేమీ లేదమ్మా. నువ్వు బయటపడడానికి నాటకం ఆడింది మేమే అయినా ఆడించిన వ్యక్తి వేరే ఉన్నాడు. కేసు అప్పగించింది తనే, ఎలా నెగ్గుకు రావాలో చెప్పింది తనేనమ్మా. అంతేకాదంజలి, నీకు జైల్లో తోడుగా ఉండడానికి, అసలు జరిగింది తెలుసుకోవడానికి నన్ను జైలుకు పంపించింది కూడా తనే. తను పంపించాడని చెప్తే నువ్వు నాకు నిజం చెప్పవేమోనని ఆ విషయం చెప్పొద్దన్నాడు. ఎవరు? పాండు. పాండు, నీ వీరాభిమాని పాండు. అదేంటండి, ఆ కళ్ళ కన్నీళ్ళు సూట్ అవ్వలేదండి. మీకెవరు లేరనుకుంటున్నారు కదా, మేమంతా ఉన్నామండి. మీరు ధైర్యంగా ఉండండి. ఏమండి, కేసు కూడా ఉఫ్ అని ఎగిరిపోతుంది. ఆ భగవాన్ గడు మిమ్మల్ని ఏమీ చేయలేడండి. సీన్ లోకి రావణుడు వచ్చే వరకు రావణుడు, భీముడు వచ్చే వరకు కీచుకుడు తెగరెచ్చిపోయారు. ఆ తర్వాత ఏమైంది? చచ్చిపోయారు. పాండు సీన్ లోకి వచ్చాడు కదా, ఆ భగవాన్ గడి సీను చిరిగిపోద్ది. ఏమండి,